భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి ఎవరు కూడా మీ యొక్క గుడిని తిరుపతి తీసుకెళ్ళవద్దు. అందరూ కూడా అత్యంత స్వామివారిని దర్శించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో ముడుపుల వెంకటేశ్వర స్వామి దేవస్థానం గురించి పూర్తి వివరాలు నేను మీ వీడియోలో తెలియజేస్తాను. ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక ఎవరైనా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు చేరుకుంటుంది. ముందుగా మీరు ఈ దేవస్థానం చేరుకోవడానికి నేషనల్ హైవేకి ఆనుకునే ఉంటుంది. సో నేషనల్ హైవే నుంచి జస్ట్ ఒక 2 మినిట్స్ కనుక వాక్ చేస్తే మీకు దేవస్థానానికి చేరుకోవచ్చు. రోడ్డు మీద నుంచి నేను మీకు డిస్క్రిప్షన్ లో పూర్తి వివరాలు తెలియజేస్తాను. 7 వారాలు 7 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. లక్షవారం నాడు పంతులు గారికి మీరు కలిసిన తర్వాత ముడుపును కట్టించుకొని శనివారం నుంచి స్టార్ట్ చేయాలి. అలాగే 7 శనివారాలు 7 వారాలు గనక మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత 8వ వారం మీరు పంతులు గారికి స్వయంపాకం ఇచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే మీ 7 వారాలు 7 శనివారాల వ్రతం మీకు కంప్లీట్ అవుతుంది. అలాగే మీకు ముడుపు మీరు ప్రతి వారం కూడా మీరు ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు ఏదైతే ముడుపు ఉంటుందో ఆ ముడుపుకి మీకు ఒక నెంబర్ ఇస్తారు. ఫస్ట్ ఫ్లోర్ లో మీకు ఇదే దేవస్థానంలో ఫస్ట్ ఫ్లోర్ లో మీరు ఆ ముడుపుని మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత మీ ముడుపుకి మీకు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ గల ముడుపుని మళ్ళీ తీసుకొని మీరు క్రిందకు వచ్చి మళ్ళీ ప్రదక్షిణ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతి వారం కూడా మీరు కట్టిన ముడుపుని మీరు దేవస్థానంలోనే మీరు అక్కడే మీరు ఫస్ట్ ఫ్లోర్ లో మీరు పంతులు గారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా 7 వారాలు అయిపోయిన తర్వాత లాస్ట్ లో మీరు ఉండేలో మీరు ఏదైతే కానుకలు ఇవ్వాలనుకుంటున్నారో దాంతో పాటు ముడుపుని కూడా పంతులు గారికి మీరు సమర్పించాల్సి ఉంటుంది. సో దీనికి మీరు ముందుగా ఈ టెంపుల్ మీకు 3 సంవత్సరాల క్రితమే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. అంతకు ముందు ఇక్కడ కోదండ రామాలయం అంటేనే ఇక్కడ గత 25 సంవత్సరాలుగా రామాలయం అంటేనే ప్రజలందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే వైభవ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠన చేశారో, ఎప్పుడైతే ప్రజలు కోరిన కోరికలు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ముడుపులు కట్టిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయో అప్పటి నుంచి ఇక్కడ ముడుపుల వెంకటేశ్వర స్వామిగా ప్రజలకి చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ప్రతి శనివారం కూడా మీకు చాలా క్రౌడ్ ఉంటుంది. సో పంతులు గారిని లక్షవారం పూట ముందుగా మీరు గురువారం ఆయన్ని సంప్రదించి ముడుపు కట్టించుకొని దానికి ఒక నెంబర్ ఇస్తారు. అది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు శనివారం వస్తే మీకు ప్రదక్షిణ చేయడానికి అవ్వదు. ముందుగా మీరు లక్షవారం టెంపుల్కి వచ్చి ముడుపు కట్టించుకున్న తర్వాత శనివారం నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. లేదంటే మీరు శనివారం వచ్చిన తర్వాత ప్రదక్షిణ చేస్తానంటే అవ్వదు. ఈ దేవాలయంలో మీకు ప్రతి శనివారం కూడా మీకు హారతులు ఇస్తారు. సో ఆ హారతులను మాత్రం మీరు మిస్ అవ్వద్దు. ఇందులో మీకు సప్తహారతులు ఇస్తారు. ఈ సప్తహారతులు మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఇస్తారు. అలాగే ఇక్కడ మీకు చాలా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ మీకు కుంభహారతని, నక్షత్ర హారతని, గరుడ హారతని, నామహారతని, చక్రహారతని, అలాగే మీకు ఏకహారతని, సో ఇలా మొత్తం 7 హారతలని వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం కూడా సాయంత్రం 7 గంటలకి ఇక్కడ సప్తహారతులను ఇస్తారు. సో సప్తహారతులను మాత్రం ఇచ్చేటప్పుడు మాత్రం దేవస్థానంలో ఎవరు కూడా ఈ హారతులను మిస్ అవ్వద్దు. ఎందుకంటే ప్రతి హారతికి కూడా ఒక బలమైన కారణం ఉంటుంది. మీకు ఇలాగే మీకు ప్రతి ఒక పర్టికులర్గా మీకు చాగంటి కోటేశ్వర గారు చెప్పినట్టుగా ప్రతి హారతికి కూడా ఒక బలమైన కారణం ఉంటుంది. మీరు ఏదైతే సపోజ్ నామహారతి ఉందనుకోండి, మీ గోత్రనామాలు కానీ మీకు ఏదైనా దోషం ఉన్నా కూడా ఆ పర్టికులర్ హారతిని కనుక మీరు తిలకిస్తే మీకు ఆ దోష నివారణ జరుగుతుంది. ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది. సో హారతులను మాత్రం ప్రతి శనివారం 7 గంటలకు ఇచ్చే హారతిని మాత్రం మిస్ అవ్వద్దు.